హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలంగాణలో హెచ్సియు భూములపైన జరుగుతున్నటువంటి రాద్ధాంతం అంతా ఇంత కాదు. రేవంత్ రెడ్డి గారు విచక్షణారహితంగా స్టూడెంట్స్ ని ఆడపిల్లలని కూడా చూడకుండా లాగి పోలీసులతో కొట్టిస్తూ ఉన్నారు. అవి హెచ్సియు భూములని వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళని ఒక తీవ్రవాదులుగా మతతత్వ శక్తులుగా లోపలికి వచ్చిన రౌడీలుగా రేవంత్ రెడ్డి గారు అభివర్ణిస్తూ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు అక్కడ నుండి జింకలో నెమల్లో పుల్లో కాదు గుంటనక్కలే ఉన్నాయంటూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. గతంలో తెలంగాణ విప్లవం సమయంలో ఎటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయా అంటే కాదు, అంతకన్నా ముందుకెళ్ళాలి మనం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఎటువంటి దాడులు జరిగాయో, ఎటువంటి నిర్బంధం జరిగిందో, ఎటువంటి హింస జరిగిందో అటువంటి హింస ఇప్పుడు తెలంగాణ హెచ్సియు స్టూడెంట్స్ పైన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి వీడియోస్ మీరు చూడండి, ఎలా కొడుతున్నారో, ఎలా వారిని లాగేస్తున్నారో, వాళ్ళు ఎంతగా దేని స్థితిలో ఉన్నారనేది. చూశారు కదా, ఆడ మొగ తేడా లేదు, విద్యార్థులన్న జాలి లేదు. అక్రమంగా 400 ఎకరాలు అప్పనంగా కొట్టేయడానికి ఎంత పెద్ద స్థాయికన్నా, ఎంత దిగజారుడు స్థాయికన్నా వెళ్ళిపోవడానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఏమనంటే మీ కోర్టులో గెలిచామో ఆ భూములు మాయ అన్నారు. అసలు హెచ్సియు భూముల్ని కోర్టులోకి వెళ్ళవడానికి నువ్వెవడవి, నీకేం హక్కు ఉంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి హెచ్సియు భూములు కాదు, అవి గవర్నమెంట్ భూములు అన్నప్పుడు హెచ్సియు కాంపౌండ్ లోకి, క్యాంపస్ లోకి నువ్వెందుకు బుల్డోజర్ని తీసుకెళ్లి మొత్తాన్ని అక్కడున్న జీవ ప్రాణిని హింసిస్తూ ఉన్నావు? జాతీయ పక్షిని నెమలను, జాతీయ జంతువు జింకలను వేటాడి నీడ లేకుండా చేస్తూ ఉన్నారు. పాపం అవి భయంతో బిక్కుమంటూ ఆర్తనాదాలు చేస్తున్న ఆ ఘోష రేవంత్ రెడ్డికి వినిపించట్లేదా అంటే వినిపిస్తుంది. కానీ గతంలో ఫుట్బాల్ ఆడటానికి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ భూముల పైన కన్నేశారు. ఇప్పుడు కాటేసి లాగేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. సో అక్కడ యువత మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. అసలు మేము చాలా ప్రశాంతంగా మా స్టూడెంట్స్ యూనియన్ అందరం మార్చ్ చేసుకోవడానికి పోయాం. మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చ్ చేసుకుంటూ పోయాం. బార్కేడ్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి. మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుతాం. మేము స్టూడెంట్స్, ఇక్కడ మేము మా యూనివర్సిటీ స్టూడెంట్స్, మేము ఇక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చాం. మాకు మా భూములు కావాలని అడుగుతున్నాం. దాని మీద కూడా మేమేదో దొంగల్లాగా ఏదో క్రైమ్స్ చేసినట్టు మా మీద లాఠీ చార్జ్ చేసేంత హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఈరోజు అడుగుతున్నాం. మా భూములు మాకు వెనక్కి కావాలి. ఆ భూములు మీవి కావు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జింకలు లేవంటున్నారు, నెమలు లేవంటున్నారు. మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు. మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం. ఆయనకి ఏమైనా డౌట్ ఉంటే ఆయన మీడియా పోలీసులు అందరూ కలిపి రండి, చూడండి మొత్తం ఎక్కడ జింకలు కనబడతాయి మీకే తెలుస్తుంది. చెరువులు లేవంటున్నారు, మష్రూమ్స్ లాగా లేవంటున్నారు. ఏంటండి, ఏం డెవలప్మెంట్ మీరు చేద్దాం అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. 400 ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంత పొల్యూషన్ ఉండగా ఈ 400 మన లంగ్స్ ఇక్కడ ఉంది మొత్తం సిటీ అంతటికి. అలాంటి 400 ఏకర్స్ మీరు డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే మీరు ఎలా అనుకుంటున్నారు? నాకు అర్థం అవట్లేదు. స్టూడెంట్స్ యూనియన్ మేము ఉన్నాము, మేమైతే యుద్ధం అయితే ఆపం ఈ డెసిషన్ హాల్ట్ చేసేవారు. రేవంత్ రెడ్డి ఒక మొండు పట్టి లోపలి జేసీబీలు కూడా పంపిస్తున్నాం. రాత్రి లాంగ్ వీకెండ్ చూసుకొని ఉగాది ఇది అనగానే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, వీకెండ్కి వెళ్ళిపోతారు. అంటే మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఏం అడగరు అనుకుంటున్నారు, ఏమనుకుంటారు? రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు నాకైతే అర్థం అవ్వట్లేదు. మాకు దీనికైతే ఆన్సర్ కావాలి, మా భూములు మాకు వెనక్కి కావాలి. ఈ డెసిషన్ హాల్ట్ చేయాలి. గవర్నమెంట్ కి మేము ఏం చెప్తున్నాం అంటే, ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలని ఒకవేళ మాకు హెచ్సియుకి ఇచ్చేయండి, లేదంటే దాన్ని ఆ నేచర్ని అలా ఉంచేయండి. ఆ నేచర్ని డిస్ట్రాయ్ చేయొద్దు. ఏదైనా వైల్డ్ శాంక్చురీ గానో లేకపోతే ఏదైనా నేషనల్ పార్క్ గానో దాన్ని ఉంచండి. హెచ్సియుకి ఏదైతే ఉందో మాకు కంప్లీట్ బౌండరీ కావాలి. ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి, ఇప్పటికే చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో మాకు కంప్లీట్ బౌండరీ ఇప్పుడు ఏదైతే ఉందో మాకు చాలా ఎమర్జెన్సీగా ఉంది. అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఆడపిల్లని కూడా చూడట్లేదు, నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు పోలీసులు. మాకు లోపల మీడియా కూడా లేదు, ఎవరు లేరు అక్కడ అట్లీస్ట్ కవరేజ్ చేయడానికి కూడా. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము స్టూడెంట్స్ అండి, మీకు పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకేం
మేము చాలా నార్మల్ సాధారణ స్టూడెంట్స్. మాకు ఆన్సర్ కావాలి. మాకు ఈ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఇప్పుడు ఆ జింకలు నెమలు ఆల్రెడీ సగం పోయాయి, ఇంకా మిగిలితే ఇంకేం ఉండదు. మన ఇండియాలోనే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇన్ని ఎకరాల యూనివర్సిటీ ఉందని కూడా జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి దీన్ని కూడా మొత్తం తీసి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే డెవలప్ ని వేరే రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నాయి తప్ప ఈ స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది కేవలం వాళ్ళు రాజకీయ ఇష్యూ అనుకుంటున్నారండి. చాలా పొలిటిసైజ్ చేస్తారు ఈ మ్యాటర్ ని. మాకు స్టూడెంట్స్ నేచర్ మాకు అది మాత్రమే తెలుసు. మాకు ఏ పొలిటీషియన్స్ తెలియవు, మాకు దేంట్లో మేము హెల్ప్ అందరినీ అడుగుతాం. ఎందుకు అడగమండి, అందరినీ హెల్ప్ అడుగుతాం. ఎవరు చేసిన వాళ్ళు మాకు సపోర్ట్ ఉంటారు. సో ఏదైతే ఉందో మీ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే మాకు నేషనల్ సపోర్ట్ కావాలి దీనికి. ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ గట్టిగా అంటే దీన్ని ఫోకస్ చేయకుండా ఎలా చూస్తారు అంటే అక్కడ స్పందించడం నరేంద్ర మోడీ కావచ్చు వీళ్ళందరూ ఇంకా స్పందించట్లేదు. మాకు తెలిసినంత వరకు ఇది స్టేట్ మ్యాటర్ అని చెప్పి వాళ్ళు సైడ్ తీసుకుంటున్నారేమో, కానీ మా స్టూడెంట్స్ యూనియన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మేము పోస్ట్ కార్డ్స్ పంపించాము, ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. యాజ్ ఆఫ్ నౌ మాకు ఈ డెసిషన్ అయితే హాల్ట్ చేయాలి. ఏవైతే బుల్డోజర్లు వచ్చాయో ఈ యుద్ధం అయితే ఆగదండి. వాళ్ళు ఈ బుల్డోజర్లు అన్ని వెనక్కి తీసుకెళ్లాలి. అంతవరకు అయితే మేమైతే యుద్ధాన్ని ఆపాం. ఇక్కడ యూనియన్ ఉన్నాం, మేము ఉంటాం. థ్యాంక్స్ అండి. సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టారు. మీరు ఇంతగానో ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు, కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి మా యూనివర్సిటీ అండి. మేమున్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. ఇది అప్పుడెప్పుడు ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. లోపల వచ్చి చూడండి ఎంత మంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు. వందల స్టూడెంట్స్, వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఇది మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసానండి. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డిసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము. విన్నారు కదా, ఇది ఎమర్జెన్సీ టైంలో లాగా ఇక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు రేవంత్ రెడ్డి చచ్చిపోయాడు, రేవంత్ రెడ్డి ఇక్కడ లేడు అంటూ పాడె కట్టి శవాన్ని కూడా ఊరేగిస్తున్నారు. విద్యార్థుల్లో అంత కోపం ఉంది రేవంత్ రెడ్డి అంటే. जल्दी चलो इधर से रखो मना कर रहे हैं लोग। राम नाम सत्य है, 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 राम नाम सत्य है। ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరితో నానా మాటలు పడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు విద్యార్థులను కూడా టచ్ చేశాడు. విద్యార్థుల సత్తా ఏంటో తెలియట్లేదు. విద్యార్థులు కూడా అందరూ వాళ్ళకి సహకరించట్లేదు.
ఒక కాకి ప్రాబ్లం వచ్చి దెబ్బ తగిలితేనే 100 కాకులు వచ్చి కావు కావు అంటాయి. అటువంటిది విద్యార్థి లోకం పైన జరుగుతున్న దాడులను చూస్తూ విద్యార్థులంతా ఊరక ఎలాగుంటున్నారు అంటూ పత్రికల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగానే విద్యార్థులంతా కలిసికట్టుగా పోరాటం చేయలేరా అనేది ఇప్పుడు $100 క్వశ్చన్. ఎందుకు రేవంత్ రెడ్డి ఆ రేంజ్ లో భయపెడుతున్నారా? ఎమర్జెన్సీ కాల్ లాంటి సిచ్యువేషన్ ని ఇప్పుడు HCUలో కనిపిస్తుందా? ఎందుకు ఇంత దారుణం? నీతులు చెప్పడానికే ఉంటాయి, గోతులు తవ్వడానికే ఉంటాయి, అవి కేవలం రేవంత్ రెడ్డి గారి మనసులోనే ఉంటాయి అంటూ చాలా మంది అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కదా, ఏముందులే ఎలక్షన్స్ కి 1 సంవత్సరం ముందు కూర్చొని అన్నిటినీ డబ్బుతో పథకాలతో కడిగేద్దాం, మాటలతో ముంచేద్దాం, కబుర్లతో కాలక్షేపం చేద్దాం, అందరినీ మాటలతో మాయ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు మీరు. అది జరగదు ఈసారి. నువ్వు ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలన్నా, లేదు తెలంగాణ ప్రజలు నీకు బ్రహ్మరథం పట్టాలన్నా నువ్వు చేయాల్సింది ఇది కాదు, సేవ చేయాలి. అది నీకు రావట్లా, అర్థం చేసుకోండి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు HCU OU స్టూడెంట్స్ అంతా కలిసి. మరి ఏమందాం రేవంత్ రెడ్డి గారిని? ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి ఇంత జరుగుతుంది కాబట్టి అన్ని మూసుకొని చూస్తూ కూర్చుందాం అనుకుంటారా? లేదంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పెళ్ళు ఉబికినటువంటి ఉత్సాహంతో కట్టలు తెంచుకునేటువంటి ధైర్యంతో పోరాడతారా మీ భూముల కోసం? అది మీ ఇష్టం. మా రిపోర్టింగ్ మాత్రమే మా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి విద్యార్థి మేలుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.